ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పునరుద్ధాన దినమందు ఇంతవరకు నీ నామాన్ని స్తుతించి ఆరాధించి పాటలు పాడి ఇప్పుడైతే లేఖనాన్ని ఎత్తిపట్టుకొని చదువుతున్నాము. మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని బాగుగా కడిగి నీ మీద ఆనుకుంటూ నీ చేత శుద్ధి చేయబడుతూ నీ చిత్తమును బట్టి నువ్వు కోరుకునేటట్లుగా చెక్కబడ్డానికి నాకు మా బిడ్డలకు మీ సహాయం అందించండి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి మాట్లాడి మహిమా ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కిందటి వారంలో సగంలో ఆపేసాం టైం లేక. ఈతి బాధలు మరియు ఆత్మ సంబంధమైన బాధలు ఉంటాయి. ఏ రకమైన బాధలైనా సరే మనల్ని ఓదార్చి ఆదరించే శక్తి ఈ లోకములో ఎవరికి లేదు అనేది ఒప్పుకోవాలా లేదా? ఎస్, ఎవరికి ఉంది? మనల్ని ఆదరించేటటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికే. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడవక ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. ఎందుకు ఈ ఆదరణ అవసరమో, డబ్బు వల్ల, బలగం వల్ల, ఐశ్వర్యం వల్ల, ఆహారం వల్ల, వస్త్రాల వల్ల ఆదరణ దొరకదు అనేది కన్ఫామ్గా తెలుసుకున్నాము, ఒప్పుకున్నాము. నిజమా కాదా? కాబట్టి అది ఏ రకమైన బాధలైనా, అంటే ఈతి బాధలంటే ఇహలోక సంబంధమైన బాధలైనా ఆత్మ సంబంధమైన బాధలైనా ఓదార్చడానికి శక్తిగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ముందు ఎరిగి మనం పొందుకున్నప్పుడు మనకు ఏ విషయంలోనైనా ఆదరణ దొరుకుద్ది అనేది చెప్పుకున్నాం. కాబట్టి ఇహలోక సంబంధమైన బాధల్లో యోబుకి ఎలా వచ్చింది, ఎలా ఆదరణ పొందాడో చెప్పుకున్నాం. అయితే ఆత్మ సంబంధమైన బాధలలో ఏ విధంగా మనం ఆదరణ పొందుతాము అనేది చెబుతానని కిందటి వారం చెప్పాను. గుర్తుందా? నిజంగా గుర్తుంటే చాలా సంతోషం. లేకపోతే ఆ వేడి పెనం మీద నీళ్ళు వేస్తే ఆవిరైనట్లుగా దేవుడి వాక్యము కూడా ఒకవేళ మీలో ఎంత వేసినా అలా ఆవిరైపోతుందేమో. అవునా? మన అబద్ధాలు ఆడితే దేవుని వాక్యం మనలో నిలవదట. ఇంకా నిలవబోతే ఇంక ఏం నడుస్తాం మనం? అందుకని సంతోషమే, మీరు ఏ అబద్ధాలు ఆడట్లేదు. కిందటి ఆదివారం చెప్పినటువంటి సగం మళ్ళీ చెప్తానన్నాను. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బాధలు ఏంటో ఇక్కడ దావీదు ద్వారా మనము తెలుసుకోవచ్చు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నా మొర ఆలకింపు, నా ప్రార్థన చెవియొగ్గుము, నా ప్రాణము తెల్లడెల్లగా భూ దిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? భూ దిగంతములు. దావీదు ఉండేది అక్కడ భూమధ్యపురం, యెరూషలేములో, ఇజ్రాయేలు దేశంలో. ఇజ్రాయేలు దేశం అంటే భూమికి నడిబొట్టు, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఎర్త్. అక్కడి నుంచి భూమి చివరక భూ దిగంతముల వరకు వెళ్ళిపోయాడట. అక్కడి నుంచి ప్రార్థిస్తున్నాడట. ఏం బాధ కలిగిందో, ఏ వేదన కలిగిందో. అంటే మన పిల్లలు ఒక్కోసారి దెబ్బలాడి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, ఊరు వెళ్ళిపోతాను భయపెట్టిస్తుంటారు. ఏమా భయపెట్టించరా? అలాగే ఏదైనా బాధపడి ఈయన వెళ్ళిపోయాడు అంటావా? చెప్పండి. కానీ దావీదు ఎప్పుడు కూడా తన దేశం విడిచి ఎక్కడికి వెళ్ళినట్టు కనబడదు. ఏదైనా చుట్టుప్రక్కలే ఉన్నాడు ఆయన. దావీదు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే గొర్రెలను కాశాడు, అక్కడే గొలియాతును చంపాడు. అవునా?
అక్కడే రాజు అయ్యాడు, రాజ్య పరిపాలన చేశాడు, అక్కడే వివాహం చేసుకొని అక్కడే పిల్లల్ని కన్నాడు, దేవుని ఆలయాన్ని కట్టాడు. కట్టాడా? అది ఇక్కడే ఉన్నారు, బాగా ఉన్నారు. సొలొమోను కట్టాడు. దేవుని ఆలయం కొరకు సంబంధించిన ప్రతి ఆస్తిని సంపాదించి పెట్టాడు. తర్వాత తన కడుపున పుట్టిన సొలొమోను రాజు కట్టాడు, బాగానే ఉంది. అయితే తను అక్కడికి పోలేదు, కానీ ఏమంటున్నాడు ఇప్పుడు? భూదిగంతముల నుండి నేను మొర్రపెడుచున్నాను. ఏంటిది అంటే పిల్లారా, ఇతడు యెరూషలేములోనే అక్కడే పుట్టి పెరిగి రాజ్యం చేసి అక్కడే చనిపోయినా సరే ఆధ్యాత్మిక అనుభవంలో మాత్రము భూదిగంతముల వరకు వెళ్ళిపోయాడు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా వెళ్ళిపోయాడు? ఆత్మీయ విషయంలో భూదిగంతముల వరకు ఎలాగ దావీదు వెళ్ళిపోయాడో చెప్తాను, వినండి. పిల్లరా, తను ఉన్నది యెరూషలేములోనే. యెరూషలేములో ఏముంది? దేవుని యొక్క ఆలయం ఉన్నది, ప్రత్యక్ష గుడారం, మందసం ఉన్నది, ధర్మశాస్త్రం ఉన్నది, యాజకులు ఉన్నారు, బలిపీఠం ఉన్నది, రక్త ప్రోక్షణం ఉన్నది, ఉపదేశం ఉన్నది, దైవ జ్ఞానం ఉన్నది, సకీనా మేఘము కూడా ఉన్నది. కానీ అక్కడ నుండి ఇతనట ఆధ్యాత్మికంగా ఎంత దూరం అయిపోయాడంటే ఇంకా వెళ్ళడానికి దూరము లేదు, అంత దూరం అయిపోయాడు దావీదు. నాట్యమాడుతూ తెచ్చుకున్నటువంటి మందసానికి తానే చాలా దూరం అయిపోయాడు. అక్కడ ఉంటూనే ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయాడు, దేవుని ఆజ్ఞలకు దూరం అయిపోయాడు. ఎరిగి నీ ఆజ్ఞలను, నీ ధర్మశాస్త్రానికి అతిక్రమించి దూరం అయిపోయాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఇక్కడే ఉంటాడు కానీ ఎన్నడూ దేవునికి చేరుకోలేని స్థితిలో, ఆ పరిస్థితిలో దూరం అయిపోతాడు. ఆ పరిస్థితి ఆత్మ సంబంధమైన బాధ తట్టుకోలేకపోయాడు. బైబిల్ అక్కడే ఉంది, ధర్మశాస్త్రం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రత్యక్ష గుడారం ఉన్నది, మందసం ఉంది, బలిపీఠం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఇక్కడ లేను, నా మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంటే, కానీ ఎక్కడికో వెళ్ళిపోయాను, ఏ ఊబిలోకో వెళ్ళిపోయాను, తిరిగి రాలేకపోతున్నాను తండ్రి అని వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రార్థనలు ఏమైంది, పరిశుద్ధతలు ఏమైంది, ఒకరిని చంపేసి కూడా అదేమిలే అన్నాను, నరహత్య చేయించాను, ఇలా అక్కడే ఉన్నారు కానీ దేవునికి దూరం అయిపోయాడన్నమాట. ఎంతంటే ఇంకా ఎంత దూరమైతే దేవునికి ఒక వ్యక్తి వెళ్ళగలడో అంత దూరం ఆధ్యాత్మికలో వెళ్ళిపోయాడు, అంతే. అక్కడి నుంచి తిరిగి వద్దామనుకుంటే రాలేకపోతున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, న్యాయము లేదు, దైవ సన్నిధి లేదు, బలిపీఠం దగ్గరకు వచ్చేది లేదు, యాజకుల దగ్గరకు వచ్చేది లేదు, అక్కడే ఉన్నాడు మళ్ళీ. ఎంత దుస్థితి అండి, ఎంత వేదన. ఎరిగి శోధనలో పడి కృంగియుంటివా, హృదయ పలకం ముక్కలు ముక్కలుగా జరిగియావా, తరంగముల కరిగిపోయావా, కడలి తరంగముల జరిగిపోయావా, క్రీస్తుకు దూరముగా జరిగిపోయావా, క్రీస్తుకు దూరముగా. ఓ మనసా నా మనసా
ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనస. అదండి ఒకప్పుడు నాట్యమాడుచు, వీధుల్లో నాట్యమాడుచు మందసాన్ని తీసుకొచ్చినటువంటి తానే ఆ మందసానికి ఆధ్యాత్మికంగా దూరం అయిపోయాడు. ఏడుస్తున్నాడు, ఏంటి నా పరిస్థితి ఇలా అయింది, తిరిగి నేను నీ దగ్గరికి చేరలేనా తండ్రి అనుకుని బాధపడి, నా ప్రాణము తెల్లడిల్లుచున్నది ప్రభు, ప్రార్థన లేక పరిశుద్ధత లేక నీకు దూరం అయిపోయి ఎంత దూరం వెళ్ళానంటే, మనుష్యుడు నిన్ను విడిచి ఎంత దూరం అయితే వెళ్ళగలడో ఆ చివరి వరకు వెళ్ళిపోయానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నన్ను ఒక్కసారి నాయన నా మొరవిని నేను ఎక్కలేనంత ఎత్తైన ఆత్మీయ శిఖరాలకి ఎక్కించవా తండ్రి. పడిపోయాను ప్రభు, నీకు దూరం అయిపోయాను ప్రభు. ఏమంటున్నాడండి? పడిపోయానయ్యా అని వేదన పడుతున్నాడు. దూరం అయిపోయాను, చెడిపోయాను ప్రభువా, నన్ను చేరదీయవా, నన్ను ఆదరించవా ప్రభువా అని కన్నీరు కార్చినప్పుడు, ఈ లోకములో అందరూ నిన్ను ఏలెత్తి చూపవచ్చు, దేవుని నమ్ముకొని ఇలాంటి దుర్మార్గుడు ఎట్లని. కానీ ఆదరణకర్త అలా అన్నాడు. నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ గమనించి, నా బిడ్డ నిజంగా ఏడుస్తున్నాడు, ఈ టైంలో నేను కూడా ఓదార్చకపోతే చచ్చిపోతాడు. సరే బిడ్డ, సరే రా, ఇంకెప్పుడు చేయకే అని చేయూతనిచ్చి ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కిస్తాడు నా యేసయ్య. అందుకని పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఏమన్నాడో చూసారా? ఒక్కసారి దావీదు యొక్క అనుభవంలో తాను రాసినటువంటి పాటల్లో అద్భుతమైన సందేశాలు మనకు దేవుడును. చూడండి ఒకసారి 38 దావీదు గీతం 38:4. చూసారండి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలు. తిరిగి అది ఎలా వస్తుందట? దుర్వాసన వచ్చేస్తుందయ్యా, నేను తట్టుకోలేకపోతే ఎంత దూరం అయిపోయాను తండ్రి. నాయన, ఈ లోకంలో పాస్టర్ గారికి లేదు ఉద్ధరించి ఆదరించే శక్తి, ఎవరికీ లేదు, రారు నా దగ్గరకు. కానీ ఒక్కరు వస్తారు, మిమ్మల్ని అనాథలుగా విడవక మీతో ఎల్లప్పుడూ ఉండుటకు, మీలో నివసించుటకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నానన్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. ఆయన ఉంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు మనం అనాథలము కాము, సనాథలమే. అందుకని ఇప్పుడు మనము ఎవరి సహాయం అడగాలండి? చెప్పండి గట్టిగా. ఎవరి సహాయం నీకు నాకు కావాలో యేసయ్య చెప్తున్నాడు. ఈ భూమి మీద మనము యేసు రెండవ రాకడ వరకు, మన పోకడ వరకు ఆనందంగా, ధైర్యంగా, సంతోషముగా ఉండాలి అనుకుంటే ప్రియులారా, తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు అంటే మన తండ్రి త్రియేక దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించుటకు ఈ భూమి మీదకు వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేనేం చేయాలనుకుంటే, దేవా నీవు నీ ఆత్మచేత నన్ను నింపి నా తుది శ్వాస వరకు నీ సాక్షిగా పరిశుద్ధతలో, నాయన నీతో సహవాసములో నన్ను నింపు అని మనం ఏం చేయాలండి? చెప్పాలి. ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని మనము అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు వంచండి. ఆయన్ని అడుగుదాం, ఆయన సహవాసాన్ని అడుగుదాం. ప్రియులారా, నిన్ను ఉద్ధరించువాడు, నిన్ను ఆదరించువాడు, భూమి మీద ఉన్న మనుషులు, పరిస్థితులన్నీ కూడా మనకు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు.
ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నట్టు సహోదరి రత్నం గారు ప్రార్థన చేస్తారు.